సో హలో, హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను వనస్థలపురం నుంచి వచ్చాను. సో మీ పేరు? శివశంకర్ మేడం. శివశంకర్ గారు. అంటే ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయ్యారు? 2023 మేడం. 2023 బీటెక్. బీటెక్ మేడం, ఏంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈసీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. ఏ నాది కూడా ఈసీఏ. మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, అదే వచ్చింది మేడం ఒకటి. వచ్చిందా? ఇక్కడ కాలేజ్ లో? కాలేజ్లో అయింది. మరి వెళ్ళలేదా? నాన్ ఐటీ మేడం, నన్ను ఐటీ సైడ్ రావాలని వచ్చాను. సో నాన్ ఐటీ వచ్చింది, నాన్ ఐటీ బట్ ఐటీలోకి వెళ్ళాలనుకున్నారు. సో మరి ఈసీఈ ఎందుకు చదివారు? ఇక్కడ కూడా ఒక పాయింట్ మాట్లాడదాం మనం. తను అన్నాడు కాబట్టి నాన్ టెక్నికల్, నాన్ ఐటీ జాబ్. సో ఇతను బీటెక్ ఈసీ చదివాడు, 23 పాస్ కదా. ఎస్ మేడం. కాలేజ్ ఈవెన్ కాలేజ్. యా. సో జనరల్గా ఏంటంటే మనకి ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతున్నప్పుడు ప్లేస్మెంట్ అనుకుంటాం, జాబ్ అంటే జాబ్. అక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి ఐటీ జాబ్స్, 2 నాన్ ఐటీ జాబ్స్. సో విప్రో ఉంది. విప్రో వచ్చి ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతుంటే ఎక్కడ పనిచేస్తున్నావు అంటే విప్రోలో 2 ఉంటాయి, టెక్ జాబ్స్, నాన్ టెక్ జాబ్స్. నాన్ టెక్నికల్ జాబ్స్ ఆర్ నథింగ్ బట్ బీపీఓ జాబ్స్. సో యాక్చువల్గానైతే ఇంజనీరింగ్ కాలేజీలు పొరపాటున కూడా ఇది చేయొద్దు. నేను అందరికీ ఇంజనీరింగ్ కాలేజీలకు చెప్పేది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసిన బీటెక్ స్టూడెంట్స్కి మీరు నాన్ ఐటీ, నాన్ టెక్నికల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ చేయొద్దు, ప్లేస్మెంట్స్ పెట్టకూడదు. ఎందుకంటే వీళ్ళకి తెలియక విప్రో వచ్చింది, విప్రో ఆర్ ఇన్ఫోసిస్ వచ్చి ఇంటర్వ్యూస్ పెడుతున్నారు అనుకుంటే ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటారు. సో వాళ్ళు కూడా అక్కడ కంపెనీస్ కూడా అప్పుడు అంత క్లియర్గా ఇది ప్రాసెస్ జాబు, ఇది బీపీఓ జాబు అని చెప్పరు. సో ఈ ప్లేస్మెంట్స్ అటెండ్ అయ్యి సరే వీళ్ళకి చెప్పారా ఆ రోజు? చెప్పబట్టి ఇతను డ్రాప్ అయ్యాడు. సో చాలామందికి తెలియక నేను గమనించింది ఏంటంటే, అది కూడా ఐటీ జాబే అనుకొని చెప్పి వెళ్ళిపోయి జాయిన్ అయ్యి ఒక 2-3 ఏళ్ళు అక్కడ కంటిన్యూ అయినాక కాదు ఇది మనం రాంగ్ జాబ్కి వచ్చామని చెప్పి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సో ఈ నాన్ టెక్నికల్ జాబ్స్, బీపీఓ జాబ్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెళ్ళొద్దు. దట్ ఈస్ మై అడ్వైస్.